నేపాల్ ఆందోళనలు అదుపులోకి వస్తున్నాయి. ఆందోళనలను ఆసరాగా చేసుకుని జైలు నుంచి 7,000 మంది ఖైదీలు పారిపోయారు. వారిని పట్టుకోవడం నేపాల్ భద్రతా దళాలకు పెద్ద తలనొప్పిగా మారింది. ఇక భారత భూభాగంలోకి రావడానికి ప్రయత్నించిన 60 మందిని భారత సరిహద్దు భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. అంతర్జాతీయ సరిహద్దుల వెంట యూపీ, బీహార్, పశ్చిమ బెంగాల్ పరిధిలోని పలు ప్రాంతాల్లో పట్టుబడిన వీరిలో చాలా మంది నేపాలీ ఖైదీలు ఉన్నట్టు గుర్తించాయి. ఇక నేపాల్ ఆందోళనల నేపథ్యంలో అంతర్జాతీయ సరిహద్దు వద్ద భారతీయ బలగాలు పూర్తిగా అప్రమత్తమయ్యాయి. ఇక నేపాల్లో ఉన్నటువంటి తాజా పరిస్థితులకు సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ శివ. నేపాల్లో ఇప్పుడిప్పుడే కొంత పరిస్థితులు కుదుట పడుతున్నాయని చెప్పవచ్చు. సో అక్కడ మొత్తంగా కూడా గత 4-5 రోజులుగా జరుగుతున్న పరిణామాలు ఒక్కసారిగా ఆ దేశాన్ని ఒక పెద్ద రాజకీయ సంక్షోభం, అదే సందర్భంలో ఒక పెద్ద అంతర్యుద్ధం, శాంతి భద్రతల విఘాతం కలిగి ఒక విధ్వంసానికి కారణమని చెప్పవచ్చు. సో 4 రోజులు తీవ్ర నిరసనలతో, ఆందోళనతో అట్టుడికినటువంటి నేపాల్ ప్రస్తుతం కాస్త నిన్నటి నుంచి కూడా కొంత ఆందోళనలు కొంత తగ్గుముఖం పట్టినట్టుగా తెలుస్తోంది. నిరసనకారులు మొత్తంగా కూడా ఏదైతే జంజెడ్ నిరసనకారులు ఉన్నారో వాళ్ళు నిన్న కొంత చర్చలు జరిపి కొంత తాత్కాలికంగా ఎవరిని ఎంపిక చేయాలి, ఎందుకంటే వీళ్ళ ఆందోళనతో మాజీ ప్రధాని ఎవరైతే ఉన్నారో ఓలీ శర్మ రాజీనామా చేయడంతో పూర్తి స్థాయిలో సైనిక పాలన కొనసాగుతోంది నేపాల్. ఇప్పుడు తాజాగా తాత్కాలికంగా ఎవరిని ఎన్నుకోవాలని పైన ఇంకా ఇప్పటికీ ఏకాభిప్రాయం కుదరలేదు. అయినప్పటికీ అక్కడ కొంత అల్లర్లు మాత్రం తగ్గుముఖం పట్టాయి. ఇప్పటికే అక్కడ త్రిభువన్ ఎయిర్పోర్టు రెగ్యులర్ గా సర్వీసులు అందుబాటులోకి తీసుకొస్తుంది. సో కొంత ఆర్మీ కూడా అలర్ట్ అయిపోయి సైనిక బలగాలు మోహరించి శాంతి భద్రతలను కంట్రోల్ చేసే పనిలో ఉన్నారు. ఇది ఉంటే ఇక నెక్స్ట్ అన్నిటికీ మించి ఈ 4-5 రోజులు జరిగిన పరిణామాల నేపథ్యంలో పెద్ద ఒక 15,000 మంది ఖైదీలు ఈ యొక్క ఆందోళనను ఆసరాగా చేసుకొని ఖైదీలు జైలు నుంచి పారిపోయిన పరిస్థితి ఉంది. సో దీంట్లో తీవ్ర నేరాలకు పాల్పడ్డ వారు కూడా ఉన్నారు. సో అనేక జైలు నుంచి కూడా 15,000 మందికి పై ఖైదీలు మొత్తంగా కూడా తప్పించుకొని పారిపోయారు. సో ఈ నేపథ్యంలో అందులో కొంతమంది అంతర్జాతీయంగా అక్కడ నేపాల్ పెద్ద ఎత్తున తీవ్రాలు పాల్పడ్డ వాళ్ళంతా కూడా అందులో కొందరు ఆ దేశాన్ని దాటి భారత్ లో ప్రవేశించేందుకు ప్రయత్నించినట్టుగా తెలుస్తోంది. అందులో ఒక 60 మందిని భారత బలగాలు పట్టుకున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఆ నేపాల్ సరిహద్దుకు సంబంధించినటువంటి రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించారు. సో భారత సరిహద్దును అనుకున్నటువంటి నేపాల్ సంబంధించి నేపాల్ భారత సరిహద్దు ప్రాంతాలన్నిటి కూడా కొద్దిగా హై అలర్ట్ ప్రకటించారు. ఏ ఒక్కరు కూడా చొరబాటున భారత్ లోకి ప్రవేశించకూడదనే ఉద్దేశంతో గత 2-3 రోజులుగా కూడా బస్తీ ఎక్కడైతే సరిహద్దుకు సంబంధించి గస్తీని పెంచారు. సో అనుమానితులు కావచ్చు, ఒక నేపాల్ నుంచి ఎవరైనా వస్తే వాటిని వెంటనే అదుపులోకి తీసుకుంటారు. సో వాళ్ళకు 60 మందిని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. సో దీంతో పాటుగా యూపీ, బీహార్, పశ్చిమ బెంగాల్ పరిధిలో పలు ప్రాంతాల్లో కొంతమంది పట్టుబడుతున్నారు అనుమానితులుగా నాన్ లోకల్స్. సో వాళ్ళందరూ కూడా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా నేపాల్గా ఉండడం కూడా కొంత ఆందోళన కనిపిస్తోంది. సో మొత్తంగా కూడా అంతర్జాతీయ సరిహద్దు వద్ద భారత బలగాలు పూర్తిగా అప్రమత్తమయ్యాయి. బీహార్, యూపీ, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం పరిధిలో భారతీయ భూభాగంలో సరిహద్దును పంచుకునే ఉంటుంది కాబట్టి అక్కడ కొంత గస్తీని పెంచారు. ఎప్పటికప్పుడు ఎవరు కూడా అనుమతి లేకుండా, ఎలాంటి ద్రోపతాలు లేకుండా భారత్ లోకి ప్రవేశించకుండా అడ్డుకుంటున్నారు. అదే సందర్భంలో ఎందుకంటే తీవ్ర నేరాలు చేసిన ఖైదీలు కావచ్చు తప్పించుకోవడానికి భారత్ లో ప్రవేశించి అవకాశాలు ఉంటాయి కాబట్టి వారి పట్ల అలర్ట్ గా ఉంది. ఎందుకంటే గత పరిణామాలు చూసుకుంటే కూడా కొంత నేపాల్ నీళ్లు కొంతమంది భారత్ లోకి చొచ్చబడి భారత్ లో కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు తలెత్తేలా, లేకుంటే కొంత కుట్రకు పాల్పడినట్టుగా కూడా కొంత ఇప్పటికే కొంత ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో హై అలర్ట్ అయినట్టుగా తెలుస్తా ఉంది. సో మొత్తంగా జైళ్లు బద్దలు కొట్టుకుని 15,000 మంది ఖైదీలు పారిపోతే అందులో ఒక 200 మందిని మాత్రమే పట్టుకోగలరు. కొంతమంది పోలీస్ కాల్పులో 4-5 చనిపోయినట్టుగా తెలుస్తా ఉంది. మొత్తంగా కూడా మధేష్ ప్రావిన్స్ లో రామ్చాప్ జిల్లాలో రామేచాప్ జిల్లాలో సైన్యం జరిపిన కాల్పులో ఒక 4 చనిపోయారు. సో మరొక 2 వేరే దగ్గర చనిపోయారు. మొత్తం 5 కూడా చనిపోయినట్టుగా తెలుస్తోంది ఖైదీలు. సో ఒక రకంగా పరిస్థితులు సైనిక పాలన కొనసాగుతున్న నేపథ్యంలో నెక్స్ట్ ఏం జరగబోతా ఉంది. సో ఇప్పటికీ ఏంటంటే శాంతి భద్రతకు సంబంధించి కొంత ఆందోళన తగ్గినా ఇప్పటికీ కూడా ఇంకా కొంత అలిచితి వీడలేదని చెప్పవచ్చు. ఎందుకంటే అల్టిమేట్ గా శాంతి భద్రతలకు పూర్తి స్థాయిలో శాంతి భద్రతలు ఏర్పడాలంటే నెక్స్ట్ తాత్కాలికంగా ఒక నేత ఎంపిక జరగాలి. సో ఆ నేత ఎంపిక పైన జంజెట్ లోనే ఒక ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో కర్ఫ్యూ కొనసాగుతా ఉంది. సో ఈ నేపథ్యంలో
నెక్స్ట్ ప్రధాని ఎవరు, ఆ ప్రధాని ఎంపిక అయిన తర్వాతే పూర్తి స్థాయిలో అంతా వ్యవస్థ కట్టుదిట్టం అవుతోంది అని చెప్పేసి తెలుస్తోంది. ఇప్పటికీ రాజకీయ సంక్షోభంలోనే నేపాల్ ఉందని చెప్పవచ్చు శివ. రైట్. అయితే ప్రస్తుతం భారత భద్రతా బలగాలు కూడా పూర్తిగా అప్రమత్తమైనటువంటి పరిస్థితి కదా. అలాగే ఈ నేపాల్తో సరిహద్దు పంచుకునేటటువంటి రాష్ట్రాల్లో ఏ రకమైనటువంటి పర్యవేక్షణ కొనసాగుతుంది రాధాకృష్ణ? ఖచ్చితంగా, ఎందుకంటే మొన్న 4 రోజులు ఎప్పుడైతే నేపాల్లో ఆందోళనలు మొదలయ్యాయో సో అప్పటి నుంచే కూడా ఎక్కడైతే సరిహద్దుకు సంబంధించి భారత నేపాల్ సరిహద్దుకు సంబంధించి అలర్ట్ అయ్యాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా, ఎందుకంటే ఇటీవల అక్కడ జరుగుతున్న పరిణామాలు కూడా కొంత భారత్ ను టార్గెట్ చేసుకుని జరుగుతున్నాయని చెప్పేసి కూడా ప్రచారం జరిగింది. ఎందుకంటే మనం పక్కనే ఉన్నటువంటి బంగ్లాదేశ్ లో చూసాము. సో సేమ్ ఇప్పుడు అలాంటి తరహాలోనే ఇప్పుడు ఇక్కడ కూడా ఎక్కడైతే నేపాల్ లో కూడా అలాంటి పరిణామాలు సంభవిస్తుండడంతో ఇదంతా కూడా కొంత భారత్ ను ఎవరైనా తెర వెనుక ఉండి భారత్ ను ఇబ్బంది పెట్టే విధంగా భారత సరిహద్దు రాష్ట్రాలకు సరిహద్దు దేశాలకు సంబంధించి అక్కడ అలజడి రేపి భారత్ ని ఇబ్బంది పెట్టే విధంగా ఏదైనా ప్రయత్నాలు చేస్తున్నారనే ఒక ప్రచారం ఉంది. సో మొత్తానికైతే ఇప్పుడు డీప్ స్టేట్ సంబంధించి ఎక్కడైతే మన సరిహద్దు సంబంధించి ప్రాంతాలు ఉన్నాయో అక్కడ గస్తీని పెంచారు. ఎవరిని కూడా అనుమానితులను ఎవరిని కూడా దేశంలోకి ఎంట్రీ కాకుండా భద్రతా బలగాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాయని చెప్పవచ్చు. మొత్తానికైతే నేపాల్ కి సంబంధించి ఈ రోజు లేదా రేపు గాని ఏదైనా ఒక చర్చలో పురోగతి ఉండి పూర్తి స్థాయిలో తాత్కాలిక ప్రధానిగా ఎవరైనా ఎన్నుకునే అవకాశం ఉంది. రకరకాల పేర్లు వినపడ్డప్పటికీ జెన్జెడ్ లో మాత్రం ఇంకా ఒక ఏకాభిప్రాయం రాలేదు. ఎందుకంటే మొత్తంగా కూడా తాత్కాలిక ప్రధాని రేస్ లో చీఫ్ జస్టిస్ సుశీల్ అక్కర్కి పేరు వినబడ్డది. అదేవిధంగా కాఠ్మండు మేయర్ గా ఉన్నటువంటి బాలేంద్ర షా పేరు వినబడ్డది. తాజాగా నిన్న విద్యుత్ బోర్డు మాజీ సీఈఓ ఉన్నటువంటి కుల్మన్ సింగ్ గిషింగ్ పేరు కూడా వినబడ్డది. సో మొత్తగా వీళ్ళ పేర్లు వినబడతా ఉన్నాయి. ఈ ముగ్గురులో ఎవరిని ఎంచుకోవాలన్నదో ఇప్పుడు జెన్జెడ్ లోనే ఒక క్లారిటీ లేదు, స్పష్టత లేదు. దీంతో రకరకాల ఊహాగానం తెరపైకి వస్తున్నాం. అయితే ఈ పక్కన పెడితే రీసెంట్ గా కూడా కొత్తగా ధరన్ మేయర్ హర్కా సంప పేరు కూడా తెర మీదకి వచ్చింది. సో ఈ 4 పేర్లున్నాయి. అల్టిమేట్ గా ఈ 4లో ఎవరినో ఒకరిని తాత్కాలిక ప్రధానిగా చేస్తేనే అక్కడ ఏమైనా పరిస్థితులు కంట్రోల్లోకి వచ్చాయి. ఎందుకంటే ఇప్పటికే 4-5 రోజులు గడిచిపోతా ఉంది. ఇలాగే ఉంటే నేపాల్ కి సంబంధించి అన్ని రంగాలపైన ఇంపాక్ట్ పడబోతా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఆ యొక్క ఆందోళన దారిలో పెద్ద ఎత్తున ఆస్తుల ధ్వంసం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఆస్తుల ధ్వంసంతో పాటుగా నెక్స్ట్ రాజకీయంగా కూడా ఒక వ్యవస్థ పాలన గాలిలో ఉండాలంటే ఖచ్చితంగా ఒక వ్యవస్థ గట్టిగా ఉండాలి, రాజకీయ వ్యవస్థ. సో అల్టిమేట్ గా ఇప్పుడు రాజకీయ సంక్షోభం సైనిక పాలన ఉంది కాబట్టి దాని ఇంపాక్ట్ నేపాల్ ఆర్థిక వ్యవస్థ పైన పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ బేరీ చేసుకొని ఫైనల్ గా ఈ 2-3 రోజుల్లోనే ఒక నిర్ణయానికి రావాల్సిందిగా కూడా రామచంద్ర పౌడేల్ ఎవరైతే నేపాల్ అధ్యక్షుడు ఉన్నారో రామచంద్ర పౌడేల్ జెన్జెడ్ ఆందోళనకారులకు కూడా కొంత సూచన చేసినట్టుగా తెలుస్తోంది. అల్టిమేట్ గా ఈ రోజు రేపు ఏదైనా ఒక ఫైనల్ డిసిషన్ వెలువడే అవకాశం ఉంది శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ. నేపాల్ ఆందోళనలు అదుపులోకి వస్తున్నాయి. ఆందోళనలను ఆసరాగా చేసుకుని జైలు నుంచి 7,000 మంది ఖైదీలు పారిపోయారు. వారిని పట్టుకోవడం నేపాల్ భద్రతా దళాలకు పెద్ద తలనొప్పిగా మారింది. భారత్ భూభాగంలోకి రావడానికి ప్రయత్నించిన 60 మందిని భారత సరిహద్దు భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. అంతర్జాతీయ సరిహద్దుల వెంట యూపీ, బీహార్, పశ్చిమ బెంగాల్ పరిధిలోని పలు ప్రాంతాల్లో పట్టుబడిన వీరిలో చాలా మంది నేపాలీ ఖైదీలు ఉన్నట్టు గుర్తించారు. ఇక నేపాల్ ఆందోళనల నేపథ్యంలో భారత భద్రతా బలగాలు కూడా అప్రమత్తమయ్యాయి. అంతర్జాతీయ సరిహద్దు వద్ద భారత బలగాలు పూర్తిగా అప్రమత్తం వ్యక్తం చేస్తున్నాయి.